ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ పెద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని భూములు అయితే అన్యూజ్డ్గా ఏవైతే వారి ఆధీనంలో ఉన్నాయి, కొన్ని భూములు అయితే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి భవనాలు కట్టినటువంటి భూములు కొంత. ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను ఈ లోకల్ బాడీస్లో అప్రూవల్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో మా అధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే, ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా, ప్రజలను కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రజల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఉత్తరాంధ్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా, ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి వారి ఆధీనంలో 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఉంటే దాన్ని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ముందుకు వస్తే దాన్ని మనందరం అంగీకరిద్దామా, వ్యతిరేకిద్దామా? ఒక్కసారి ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడేటువంటి దానికి ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రజల ఆస్తులు కాపాడడానికి, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొన్నేమో ఆ లూలు సంస్థకి దగ్గర 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఆర్కే బీచ్ దగ్గర వారికి దారాదత్తం చేశారు. ఉర్సా అనేటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీ కొండలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భవనాలకు ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ భూమిని 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మీరు నీతిపరులు, మీరు మంచివారు, మీరు విజనరీసు, మిమ్మల్ని ప్రజలు జేజేలు కొట్టాలి, ప్రభుత్వ భవనాలు బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తారు. చెప్పనండి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు కానీ, మీడియా సోదరులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి విఘ్నులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కానీ, లేదా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజలు కానీ ఈ భూ కబ్జాని సమర్థిస్తారా లేదో ఒకసారి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. నేను కోరుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకించి దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మా కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీలు కానీ, మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స గారు కానీ,
దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలి. దీని మీద ఒక స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇలాగ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీ భూములు, మీ ప్రజలకు భూముల్ని ఆ సత్వ అనేటువంటి సంస్థకి, వర్సా అనేటువంటి సంస్థకి, కపిల్ అనేటువంటి సంస్థకి, ఇప్పుడు గీతం సంస్థకి ఓ పక్కేమో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు, ఈ 20 మాసాల్లో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క. నాకు తెలిసి విశాఖపట్నంలో ఈ 20 మాసాల్లో కనీసం ఓ 30,000 కోట్ల రూపాయల భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎవరి జాగీరిది? మళ్ళీ తిరిగి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం, వారిని భయపెట్టడం, పక్క ఊర్లు వెళ్ళి పక్క దేశాలు వెళ్ళి డబ్బా కొట్టుకోవడం. నిన్ననే దావోస్ నుంచి తిరిగి వచ్చారు. చెప్పమనండి, ఏం సాధించుకొచ్చారో, ఏం తీసుకొచ్చారో చెప్పమనండి, ఏం సాధించుకొచ్చారో చెప్పమనండి. పబ్లిసిటీ పీకు, ఇన్వెస్ట్మెంట్స్ వీకు. ₹1 పెట్టుబడి. నాకు తెలిసి నిన్న ఎవరో చెప్తున్నారు 15సారి అండి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడం అని చెప్పి. ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 15 సార్లు వెళ్ళాడు. గతంలో అనేక సందర్భాల్లో అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఎయిర్ బస్ వచ్చేస్తుంది, లేదా సౌదీ ఆరామ్కో వచ్చేస్తుంది, ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది అని చెప్పి. చివరకు చూస్తే వీరు వెళ్ళినటువంటి ప్రయాణ ఖర్చులు తప్ప దాదాపు 10 కోట్ల 20 కోట్ల ప్రతి సంవత్సరం వీరి ప్రయాణాలకి, అక్కడ వారి సదుపాయాలకి వీరు ఖర్చు చేయడం మిగిలింది తప్ప వీరు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి 4-5 సంస్థలకి, 4-5 మీడియా సంస్థలకి ఫండింగ్ ఇచ్చి, అఫీషియల్గా ప్రభుత్వం తరపు నుంచి డబ్బిచ్చి వీరిని మార్కెటింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం, అక్కడ కూడా అబాస్పాలు అయిపోవడం. దేశం అంతా కూడా చూసింది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. అలా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వ్యక్తి అయితే ఆశ్చర్యపోయాడు మన ముఖ్యమంత్రి గారి మాటలకి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అయితే ఇంకా వాళ్ళకి సాయంత్రం అయితే 7 అయితే చాలు. కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు. దావోస్ మ్యాన్ ఏంటి? దావోస్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్ మ్యాన్ తెలుసు, హీ మ్యాన్ తెలుసు. అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించి మీ అందరు తెలిసే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి అనేక దశాబ్దాల నుంచి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవి. కామిక్ బుక్స్లోని లేదా కామిక్ వీడియోస్లోని ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి, ఫిక్షనల్ స్టోరీస్. ఈ దావోస్ మ్యాన్కి వీరికి తేడా ఏంటంటే వీరి ఫిక్షనల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. హీ మ్యాన్ ఒక